G7 శిఖరాగ్ర సదస్సు వేదికగా జరిగిన ద్వైపాక్షిక భేటీలో భారత్తో త్వరలోనే ట్రేడ్ డీల్ ఉంటుందని ట్రంప్ ప్రకటించారు. ఏంజిల్లా కనిపించే టఫ్ కిల్లర్ అంటూ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ సీక్రెట్స్ ఏంటి? భారత్కు ఎలాంటి లాభం చేకూరనుంది? ఫ్రాన్స్ వేదికగా జరిగిన G7 సమిట్లో ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్నేహబంధం మరోసారి సుస్పష్టమైంది. భారత్పై గాని ప్రధాని మోదీపై గాని దాడి జరిగితే సహాయం చేయడానికి అమెరికా వస్తుందంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపాయి. తాను అధ్యక్షుడిగా ఉన్నంతకాలం భారత్కు శ్వేతసౌధంలో ఒక గొప్ప మిత్రుడు ఉన్నట్టేనన్న ట్రంప్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై ప్రతిష్టంభన, సుంకాల విధింపు, ఇటీవల హార్మూజ్లో అమెరికా దాడుల్లో 3 భారతీయులు మరణించడం వంటి ఘటనలతో ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ట్రంప్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. మరోవైపు భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ త్వరలో పూర్తవుతుందంటూ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. ఫిబ్రవరి 2025లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన తర్వాత ట్రంప్తో ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. అత్యంత కీలక పరిణామాల నేపథ్యంలో 16 నెలల తర్వాత భేటీ అయిన ఇరువురు నేతలు పలు ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై చర్చించారు. పశ్చిమాసియా శాంతికి కృషి చేశారంటూ ట్రంప్ను ప్రధాని మోదీ ప్రశంసించారు. హర్మూజ్లో స్వేచ్ఛాయుత వాణిజ్యం జరగాలని కోరారు. ఇటీవల హర్మూజ్లో భారత జెండా ఉన్న నౌకపై అమెరికా దాడి నేపథ్యంలో ప్రధాని ఆ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయానం ఉండేలా చూడాలన్నారు. హర్మూజ్ జలసంధిలో నావికుల భద్రత భారత్కు ఎంతో ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాకు స్పష్టం చేశారు. पश्चिम एशिया में शांति की एक नई किरण नजर आ रही है और हम आशा करते हैं कि चिरस्थायी शांति बनेगी. एक्सेलेंसी, आप और हम सभी इस बात से सहमत है कि हॉर्मुज का खुला रहना एक वैश्विक अर्थव्यवस्था के लिए बहुत ही अनिवार्य है. एक्सेलेंसी, हम हमेशा कहते रहे हैं कि फ्रीडम ऑफ नेविगेशन सुनिश्चित होना चाहिए और इस पर हम सब ने मिलकर के बल देना चाहिए. ప్రధాని మోదీపై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. మోదీ అందంగా ఏంజెల్ లాగా కనిపిస్తారంటూనే టఫ్ కిల్లర్ అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. మోదీ తనకు చిరకాల మిత్రుడని, కానీ బేరసారాల్లో ఆయన చాలా నిక్కచ్చిగా ఉంటారని కామెంట్ చేశారు. He's a very tough negotiator. He's one of the toughest, actually. So you look at this man. I'll give you a lesson. He's the most beautiful looking man. He looks so nice. He's like an angel. But actually, he's as tough as he's a killer. I don't want to... He's a killer. ఇక భారత్ అమెరికా మధ్య ట్రేడ్ డీల్ త్వరలో పూర్తవుతుందన్నారు ట్రంప్. భారత్లో భారీగా పెట్టుబడులు పెడతామన్నారు. ప్రతి విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, మోదీ సహకారం అభినందనీయమన్నారు. తమకు మోదీ చిరకాల మిత్రుడని, త్వరలో భారత్లో పర్యటిస్తానని ట్రంప్ తెలిపారు. ప్రధాని మోదీ కూడా అమెరికాలో అనేక ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు. And we're doing trade deals. We're doing a lot of things. A lot of things are happening between the United States and India. The United States is doing the best we've ever done. We have over $19.2 trillion coming in, and we're building factories. We're building everything. And Prime Minister is building a lot in the United States. He's spending a lot of money in the United States, so we appreciate that job. ట్రంప్ వ్యాఖ్యలతో భారత్ అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేసే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయన్న సంకేతాలు వెలువడ్డాయి. దేశాధినేతలు ఇద్దరూ తమ చర్చా బృందాలకు వాణిజ్య ఒప్పందాన్ని వేగంగా పూర్తి చేయాలని ఆదేశించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికా ప్రతినిధి వచ్చే వారం భారత్లో పర్యటించనున్నారు. భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఖరారు దశకు చేరుకోవడంతో దీనివల్ల భారత్కు జరిగే లాభమేంటన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే ఈ పరిణామం ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలలో పురోగతిని సూచిస్తోందంటున్నారు నిపుణులు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదరడం వల్ల భారత్ ఎగుమతులపై సుంకాలు తగ్గి మన వస్త్రాలు, ఫార్మా, ఆభరణాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, సీఫుడ్ రంగాలకు భారీ ఊరట లభిస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా భారతీయ వస్తువులపై అమెరికా విధించే సుంకాలు తగ్గడం వల్ల మార్జిన్లు పెరిగి భారతీయ ఎగుమతిదారులకు భారీగా లాభం చేకూరుతుంది. అమెరికా మార్కెట్లో ఇతర ఆసియా దేశాలైన చైనా, వియత్నాం, బంగ్లాదేశ్ కంటే భారత్ తన ఉత్పత్తులను మరింత ఆకర్షణీయమైన ధరలకు విక్రయించే అవకాశం లభిస్తోంది.
ముఖ్యంగా ఫార్మా, ఐటీ, టెక్స్టైల్స్ వంటి రంగాలు ఈ ఒప్పందం వల్ల ప్రయోజనం పొందవచ్చంటున్నారు. ఇక ఈ ఏడాదిలోనే ట్రంప్ భారత్లో పర్యటించనున్నారు. మన దేశం ఆతిథ్యమిస్తున్న క్వాడ్ దేశాధినేతల సదస్సులో పాల్గొనేందుకు ట్రంప్ భారత్కు రానున్నారు. ట్రంప్ పర్యటనలో భాగంగా భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక బంధం మరింత బలోపేతమవుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.